ఇది 225 సంవత్సరాల కింద కొండ గొర్రెల మతానికి నాకు సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, అది 127 దేశాలు సాధించారు. కేవలం మతం పేరు మీద. వీడు 57 దేశాలు సాధించాడు అల్లా పేరు మీద. వీడు సర్వే జన సుఖినో భవంతని కొంతమంది ఈ ధర్మం నుంచి పారిపోయేటట్టు ఇక్కడ అంటరానితనాలు, పనికిమాలిన వేషాల వల్ల ఈ ప్రమాదాలు జరిగినాయి అనేటువంటి నివారణ వల్ల కొంతమంది వాళ్ళు దళితులను దళితులు ఒక్కలే మారలేదండి. రెడ్డిలకు క్రిస్టియన్గా మారిపోయారు, ముస్లింలుగా మారిపోయారు, చౌదరీస్గా మారిపోయారు, బ్రాహ్మణులు మారిపోయారు, వైశ్యులు మారిపోయారు. చాలామంది మారుతున్నారు. కారణం ఏంటో తెలుసా? దానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నోడికే బియ్యం ఇస్తామన్నాం అనుకోండి, అందరు రేషన్ కార్డు అడుగుతారు. డెఫినెట్లీ. ఎవరికైతే రిజర్వేషన్ కావాలంటే, ఇప్పుడు నేను రెడ్డిని అనుకోండి, నాకు జాబులు వస్తాయండి జీవితకాలంలో. అదే నేను క్రిస్టియన్గా మారితే నేను బీసీలోకి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఒక ఎస్టీ వ్యక్తి వాడు క్రిస్టియన్గా మారిండు అనుకోండి, వాడు దరిద్రంలోకి వెళ్ళినట్టే. ఎట్లా చెప్తానండి, అతనికి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వల్ల చాలా జాబులు వస్తాయి. కానీ వాడు బీసీగా మారిపోతాడు క్రిస్టియన్గా మారితే. ఆ విషయం తెలియని కొండగొర్రెలన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. కానీ రేషన్ కార్డు మీద ఎస్సీ అనే ఉంటుంది, పేరు అదే పేరు ఉంటుంది, పాత పేరు అయ్య వీటిని అవ్వ పేరున మహాలక్ష్మో లేకపోతే వెంకటేశ్వర లేదా రామో సీతనో ఉంటుంది తప్ప ఇక్కడ మాత్రం జాన్ పాల్, కేన్ పాల్, కాల్ పాల్ అని అంటాడు. అంతే. ఇవన్నీ